శ్రీ గురుభ్యో నమః. విఎస్బి ప్రేక్షకులకు శుభోదయం. మీ ఇష్టదైవ అనుగ్రహంతో రోజంతా సకల శుభాలు కలగాలని కోరుకుంటూ నేటి పంచాంగం మరియు రాశి ఫలాల కార్యక్రమానికి స్వాగతం. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు శ్రీ సత్యదేవ నర్సరీ. భారతదేశంలోనే కాకుండా దేశ విదేశాల్లో కూడా పేరు ప్రఖ్యాతులు సాధించి నర్సరీ రంగంలోనే రారాజుగా నిలిచి ఎందరో ప్రముఖుల మన్నలు పొందారు. 100 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న నర్సరీలో ఎవెన్యూ, డెకరేషన్, ఫ్లవర్, ఫ్రూట్, ఇండోర్, ఆర్నమెంటల్ ప్లాంట్స్ కలవు. మరిన్ని వివరాలకు సంప్రదించండి శ్రీ సత్యదేవ నర్సరీ, కడుపులంక, రాజమండ్రి. ఫోన్ నంబర్ 9667399999 9069229999. తేదీ డిసెంబర్ 14, స్థిరవారం. శ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, మార్గశిర మాసం, శుక్లపక్షం. ఈ రోజు తేదీ చతుర్దశి, సాయంత్రం 4:19 వరకు. తదుపరి పౌర్ణమి. నక్షత్రం రోహిణి. తెల్లవారుజామున 4:19 వరకు. తదుపరి మృగశిర. వర్జ్యం రాత్రి 8:42 నుండి 9:13 వరకు. అమృత గడియలు రాత్రి 1:16 నుండి 2:47 వరకు. దుర్ముహూర్తం ఉదయం 6:25 నుండి 7:52 వరకు. రాహుకాలం ఉదయం 9 నుండి 10:30 వరకు. యమగండం మధ్యాహ్నం 1:30 నుండి 3 వరకు. తదుపరి ద్వాదశ రాశుల వారి రాశి ఫలితాలు. మేషరాశి. చేపట్టిన పనులు ముందుకు సాగక నిరాశ చెందుతారు. వృధా ఖర్చులు పెరుగుతాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వ్యాపార ఉద్యోగాలు నత్తనడకం సాగుతాయి. వృషభ రాశి. సంఘంలో పరిచయాలు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి అనుకూలిస్తుంది. చేపట్టిన పనిలో పురోగతి సాధిస్తారు. మిత్రుల నుంచి శుభవార్తలు అందుతాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలు సంతృప్తికరంగా సాగుతాయి. ఇతరులకు సహాయం అందిస్తారు. మిథున రాశి. చేపట్టిన వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ముఖ్యమైన నిర్ణయాల్లో తొందరపాటు ఇబ్బంది కలిగిస్తుంది. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. దైవ దర్శనాలు చేసుకుంటారు. వ్యాపార ఉద్యోగాల్లో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. సంతాన విద్యా విషయాలు అనుకూలిస్తాయి. కర్కాటక రాశి. చేపట్టిన పనిలో ప్రతిబంధకాలు తప్పవు. రుణదాతల నుండి ఒత్తిడి పెరుగుతుంది. దూర ప్రయాణాలు వాయిదా వేయటం మంచిది. ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి. వ్యాపార ఉద్యోగాలు నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. బంధుమిత్రులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. సింహరాశి. ముఖ్యమైన వ్యవహారాలు ముందుకు సాగగా చికాకులు పెరుగుతాయి. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. చేపట్టిన పనిలో శ్రమాధిక్యత ఉంటుంది. సోదరులతో కలహ సూచనలున్నవి. వ్యాపార ఉద్యోగాల్లో కొంత గందరగోళం ఉంటుంది. కన్యారాశి. నూతన మిత్రుల పరిచయాలు లాభసాటిగా సాగుతాయి. దూర బంధువుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. నూతన వాహనాలు కొనుగోలు చేస్తారు. దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. స్థిరాస్తి కొనుగోలు ఆటంకాలు తొలగుతాయి. వ్యాపార ఉద్యోగాలు అనుకూలిస్తాయి. తులారాశి. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ఇంట బయట ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి. వ్యాపార ఉద్యోగాల్లో అధికారులతో వివాదాలు పరిష్కారం అవుతాయి. వృశ్చిక రాశి. వ్యయ ప్రయాసంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. బంధువులతో ఊహించని వివాదాలుంటాయి. ఆరోగ్యపరంగా కొంత ఇబ్బంది తప్పదు. ప్రయాణాల్లో అవరోధాలుంటాయి. దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారాలు కొంత మందగిస్తాయి. ధనుసు రాశి. ఆర్థిక లావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి. దూర బంధువులతో వివాదాలుంటాయి. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. మిత్రులతో దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. వృత్తి ఉద్యోగాల్లో కొత్తపాటి చికాకులు తప్పవు. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. మకర రాశి. నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. వ్యాపార ఉద్యోగాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. కుటుంబ సభ్యులతో వివాదాలు పరిష్కారం అవుతాయి. కుంభరాశి. ముఖ్యమైన వ్యవహారంలో అవాంతరాలు తప్పవు. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. వృధా ఖర్చుల విషయంలో ఆలోచించాలి. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులుంటాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వ్యాపార ఉద్యోగాల్లో ఊహించని సమస్యలు చోటు చేసుకుంటాయి.
మీనరాశి చేపట్టిన పనులను మరింత ఉత్సాహంగా పూర్తి చేస్తారు. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా సాగుతాయి. కుటుంబ వ్యవహారాల్లో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఆప్తుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. స్థిరాస్తి క్రయ విక్రయాల్లో లాభాలు అందుతాయి. ఉద్యోగ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. సర్వే జన సుఖినో భవంతు.